ఇలా బాయిల్ రైస్ పంచాయతీ కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నది. బాయిల్ రైస్ తోటి ఎథనాల్ తయారు చేస్తాం. ఉన్న రైతులందరి తెలంగాణలో వ్యాప్తంగా ఉన్న రైతులందరినీ వరేయమని ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు. అదేదో కాళేశ్వరం కట్టిండు. అది కట్టుడు తక్క మునుగుడు ఎక్క అయిపోయింది. అది నీళ్ళు ఎప్పుడు వస్తాయో, అది వస్తున్నా మన వరకు వస్తాయో, ఎంత ఖర్చుతో వస్తాయో. నా లెక్క ప్రకారం మనకి ఎంత వరి వండేది ఎంత 25 క్వింటాలు ఎంత 25 నుంచి 28 క్వింటాలు 25 క్వింటాలు ఇంటూ 2000 వేసుకుంటే 50,000 రూపాయలు. కాళేశ్వరం తోటి నీళ్లు మనం పంపు చేసుకుంటే మనకు వరికి పెట్టుబడి దానికి కలిపితే 60,000 రూపాయలు ఖర్చు. అంటే ఎకరానికి కాళేశ్వరం తోటి నీళ్లు పంపిణీ చేస్తే పొలాలకి 10,000 రూపాయలు లాస్ అవుతుంది. ఇవాళ మిషన్ భగీరథ అన్నాడు. మరి మిషన్ భగీరథ నీళ్లు మీరు తాగుతున్నారో లేదో తెలియదు, నాకు మీరే చెప్పాలి. ఇవాళ ప్రతి ఊరికి పోతే మనకు కుంటలు ఉంటాయి, మనకు చెరువులు ఉంటాయి, మన కెనాలు ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది. మిషన్ కాకతీయ అని అవన్నింటినీ తోడిండు. మరి తోడిండా లేదా తెలియదు, బిల్లులు అయితే ఎత్తిండు. దానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు. అవన్నీ మళ్ళా ఆ చెరువులు కుంటలు అన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తే అందులో నీళ్లు పెరిగితే మనకు భూగర్భ జలాలను పెంచుకుంటే ఏ గ్రామానికి ఆ గ్రామం ఆరో ప్లాంట్ పెట్టుకుంటే నీకు మంచినీళ్ళ సమస్య తీరుకుంటుంది. ఇది పద్ధతి. మొత్తం వాడికి వెళ్ళి మహబూబ్ నగర్కి వెళ్ళి పడితే ఆదిలాబాద్కి వెళ్ళి జంగళ్ళకి వెళ్ళి కాలువలకి వెళ్ళి పైప్ లైన్లు వేసి పైపులు తయారు చేసుకోవడానికి కాంట్రాక్ట్ ఇవ్వాలి. అందులో 30% వేసుకపోవాలి. ఆ పైపులు ఎడగలుగుతున్నాయో ఎన్నడేస్తాడో. ఒక్క దగ్గర ఏ ఊరికి పోయినా పూర్తి స్థాయిలో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నట్టు కనబడతలేదు. వచ్చిన ఊర్లలోనేమో నీళ్లు మంచిగా లేవంటున్నారు, పాత ట్యాంకులకి రంగులు వేసినామంటున్నారు. ఇది ఏం దోపిడీ, ఎంత దోపిడీ? కాళేశ్వరానికి 1,50,000 కోట్లు, భగీరథకి 50,000 కోట్లు. మరి నువ్వు కాకతీయ ఎందుకు చేసినావు? నువ్వు భూగర్భ జలాలు పెంచకపోతే, కాళేశ్వరం తోటి నీళ్ళు ఇస్తే ఖర్చెక్క, ఇరిగేషన్ నాశనం. ఇక వ్యవసాయం, రైతులు నీకు 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నా అంటున్నాడు. ఆ రైతు బంధు దాంట్లోనే ఇక మీరు అన్ని చేసుకోవాలా. తుఫాన్లు వచ్చి పంటలు కొట్టకపోయినా గదే దిక్కు, రోగాలు వచ్చిన పంటకు అదే దిక్కు, మార్కెట్ల ధర పడిపోయినా అదే దిక్కు, బాయిల్ రైస్ పంచాయతీ వచ్చినా అదే దిక్కు. మళ్ళా నరేంద్ర మోడీ గారన్నా వరి పంట రైతులకు చెప్తా ఉన్నా 24 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసింది FCI 2014లో. ప్రధానమంత్రి మోడీ అయినాక పోయిన సంవత్సరం 1,42 లక్షల మెట్రిక్ టన్ను తెలంగాణకు కొనుగోలు. 2014లో 3,000 కోట్ల రూపాయల వరి కొనుగోలు చేస్తే 2021లో 26,500 కోట్ల రూపాయల వరి కొనుగోలు చేసింది. కానీ నరేంద్ర మోడీ సర్కార్ తెలంగాణ మీద ఉన్న ప్రేమ, మక్క వేరగి అన్నిటికీ MSP పెంచేసి, షుగర్ చెరుకుకు వేరగి, ఈయన పంటలు మక్క కొన అంటాడు, చెరుకు ఫ్యాక్టరీ తెరవద్దు అంటాడు, యాసంగిలో వరి వేయొద్దు అంటాడు. మరి ఏం వేసుకోవాలి? అందరినీ వరి ఏమని చెప్పింది నువ్వు. ఇట్లా వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించాడు, నీటిపారుదలను భ్రష్టు పట్టించాడు. ఏ డిపార్ట్మెంట్ మన రాష్ట్రంలో ఇవాళ పకడ్బందీ ఉన్నది? ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా పకడ్బందీగా లేదు, అన్నింటి భ్రష్టు పట్టి. ఇక పిల్లగాళ్ళకే పురుగుల మందు పెడుతున్నారంటే దాన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు. లొలిపెట్టకూరి ఇక్కడ యువకులందరికీ చెప్తా ఉన్నాను, ఇవాళ వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. టిఆర్ఎస్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర సమితి ఒక పొలిటికల్ పార్టీ, ఒక ఫ్యామిలీ పొలిటికల్ పార్టీ. కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని వీళ్ళని ఓడగొడితే తెలంగాణను ఓడగొట్టినట్టు కాదు. వీళ్ళు తెలంగాణని మోసం చేస్తున్నారు, వీళ్ళు తెలంగాణని ముంచుతున్నారు.
ఇవాళ మీరందరూ కూడా టీఆర్ఎస్ లో ఉన్న యువకులందరూ చెప్తా ఉన్నా, ప్రత్యేకంగా సెకండ్ లెవెల్ క్యాడర్ ఎవరైనా జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఏదైనా రాజకీయ అవగాహన నుండి ప్రజలకి 4 మంచి పనులు చేద్దామని ఉద్దేశంలో ఉన్న వాళ్ళందరూ చెప్తా ఉన్నా, 2023 తర్వాత మీరు టీఆర్ఎస్ లో ఇప్పుడు వదిలేసి భారతీయ జనతా పార్టీ జాయిన్ కాకపోతే మీ జీవితం, మీ భవిష్యత్తు అంధకారం. కేటీఆర్ వారిపోతాడు, ఆయన కంటే ముందు కవిత వారిపోతుంది. ఆ ముసలోడిని మనం ఏమనం, పోని 12-13 ఏళ్ళు కొట్లాడింటో అని వదిలేస్తాం. పోరగాళ్ళు కాదు కనబడితే మాత్రం ఖాళీగా కొట్టుడు ఉంటుంది తెలంగాణ ప్రజలు, వారిపోతాడు. హరీష్ ఒక దిక్కు పోతాడు, ఆ సంతోషరావు ఏడుకెళ్ళి వచ్చింది తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. అదొక ఫ్లాప్ సినిమా, ఎప్పుడు రిలీజ్ అయింది తెలియదు, ఎప్పుడు దిగింది. కాబట్టి ఎవ్వడు కూడా మిమ్మల్ని రేపటి నాడు తెలంగాణ సమాజం జాగృతమైంది. తెలంగాణ సమాజం ఇలా నరేంద్ర మోడీ వెనుక కదలాలి అని నిర్ణయం చేసుకుంది. మీ రాజకీయ భవిష్యత్తుని మీరు ఖతం చేసుకోకుండా భారతీయ జనతా పార్టీ నలుగురికి మంచి పనులు చేద్దామన్నోడే రాండి, 4 రూపాయలు మింగుతామన్నోడు రాకుండా. ఈడ మింగనికే ఆస్కారం ఉండదు. నాకైతే ఖర్చే కాబట్టి నేను నాకు మిగులుడు వదిలేసి నాకు ఖర్చు అవుతుంది. నాకు మోడీ మీద పీసు ఉన్నది, నేను పెడతా ఖర్చు. సంపాదించుకుందాం అంటే ఇది కాదు ప్లాట్ఫామ్, అయిపోయింది. ప్రజలు ఇంకా ఆడ నరేంద్ర మోడీ నువ్వుకే ప్రధానమంత్రి ఎందుకు ఎత్తారు? ఆయన తినడాట ఎవడిని తిననియడట, ఆయన పండడాట ఎవడిని వండనియడు. కాబట్టి ఇది ప్లాట్ఫామ్ కాదు, పైసలు సంపాదించుకునే ప్లాట్ఫామ్ బీజేపీ కాదు. పైసలు సంపాదించుకునే ప్లాట్ఫామ్ టీఆర్ఎస్. అంతకు ముందు ఉన్న ఇంకా పెద్ద కుటుంబం పార్టీ కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో అందరు చూస్తూనే ఉన్నాం. అది ఎప్పుడో 1885లో ఏయో హ్యూమ్ అని బ్రిటిష్ వాళ్ళ చేతులు పుట్టింది. 2023లో సోనియా గాంధీ అని ఇటాలియన్ చేతులు సస్తారు. మీకు రాజకీయ మనుగడ ఉండదు ఇక టిఆర్ఎస్ లో ఉంటే. కాబట్టి ఎక్కడో అక్కడ అన్ని చదువుకోండి, పెట్టెలు చదువుకోండి, సాక్ వచ్చి భారతీయ జనతా పార్టీలో జాయిన్ కండి. 4 రోజులు జీవితంలో నరేంద్ర మోడీకి పని చేసుకుంటే ఏమైనా పాపాలు చేస్తే కడిగినట్టయితే. వేరే ఆస్కారం లేదు. ఓసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక ఇక కథం ఇక అయిపోయింది లొల్లి. వేరే దుకాణాలన్నీ బంద్ అయింది. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైంది, కమ్యూనిస్ట్ పార్టీ పరిస్థితి ఏమైంది, ఇక గదే పరిస్థితి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అయింది. ఇక మాకు ఇట్లా జాయినింగ్లు అవుతా ఉన్నాయి. ఏ జెడ్పీటీసీ టికెట్, ఏ ఎమ్మెల్యే టికెట్, ఏ ఎంపీపీ టికెట్ ఎవరికి వస్తుందా అని కొట్లాట అవుతా ఉంటుంది చూసిర్రా. మాకు చాలా సంతోషం ఉంటుంది. మాకు కాంపిటీషన్ జరుగుతా ఉంటే ఒక రాజకీయ పార్టీకి టికెట్ 10 మంది అడుగుతున్నారు అంటే దానికంటే సంతోషం ఇంకోటి లేదని. ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ లో పీకులాడుకుని కూడా ఉంది, జుట్టు పట్టుకొని పీకులాడుకుని ఉంది. నాకు కావాలి టికెట్, నాకు కావాలి టికెట్ అని. నాకు మాత్రం జుట్టు లేదు. ఆ పరిస్థితి ఉన్నది. బోధనకి వెళ్ళి ఇటు జగిత్యాల దాకా, ఆ జగిత్యాల కూడా 3-4 నేను జాయిన్ అవుతా అని ఫోన్ చేస్తుంది. అందరికి నువ్వుగా నేను చెప్తున్నా. దానికంటే మాకు ఆనందం అది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.